జేఏసీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాల దృష్ట్యా మరి బీసీఎస్ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రేపు 14వ తారీఖున భారీ బహిరంగ పంచాయతీ, అంటే ఎవరు కులమెంతో వారికంత వాటా అనే ఒక ట్యాగ్లైన్ తోటి బీసీఎస్ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక కుల సంఘాల మద్దతుతో, అలాగే ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో, మిగతా పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అందరి మద్దతుతో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ బహిరంగ సభ ఉద్దేశాన్ని మీడియా మిత్రులకు తెలియజేయడం ఏంటంటే, మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం అనేది లేదు. మరి పాలక వర్గాలు ప్రతిపక్షాలు అన్నీ కూడా బీసీఎస్ ఎస్టీ సమాజాన్ని అనేక విధాలుగా వాటాలోనూ, రాజకీయాల్లోనూ, విద్యా వ్యవస్థలోనూ, ఆరోగ్య వ్యవస్థలోనూ ఈ సమాజాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తున్నాయి. మరి ఎవరు కూడా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు. మరి ఈ బీసీఎస్ ఎస్టీ జేఏసీ వేదికగా మేము అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు సంబంధించిన అనేక అంశాల పట్ల మొన్న రీసెంట్గా ఖమ్మంలో వెలుగుమాటలో జరిగిన వాళ్ళ యొక్క భూ పోరాటాలు కావచ్చు, అదేవిధంగా కార్లాపూర్, రాపోల్ గ్రామాల్లో అదే బట్ల చందారం సంబంధించిన వికారాబాద్ ఇష్యూలు కావచ్చు, అనేక భూ సమస్యలపైన, ప్రజా సమస్యలపైన మేము బీసీఎస్ ఎస్టీ జేఏసీ పోరాటం చేస్తున్నది. అదే క్రమంలో ఈ జేఏసీని విస్తృతం చేసే క్రమంలో ఈ జేఏసీని పూర్తిగా పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మా బీసీఎస్ ఎస్టీ సమాజాన్ని అందరినీ కట్టడానికి ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో గతంలో కూడా అనేక జిల్లాలు బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత నెల 31న మరి వనపర్తిలో ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ సభని మేము రేపు ఈ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి బీసీఎస్ ఎస్టీ సమాజం అంతా కూడా పార్టీలకు అతీతంగా ఈ బహిరంగ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని మీ అందరికి తెలియజేసుకున్నా. అదే గ్రామంలో కాలాపూర్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజలంతా మా భూములు మాకే కావాలి అని నిరాహార దీక్ష చేస్తుంటే నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్ విశారాధన్ మహారాజు గారిని గృహ నిబంధనం చేసింది పోలీస్ సిబ్బంది. మేము ఇండ్లలో కూడా నివసిస్తున్నటువంటి అర్హత లేకుండా పోతున్న మా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలము ఈ తెలంగాణలో, మా బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము బహుజన రాజ్యం కోసం పోరాటం చేయొద్దా? మా పిల్లల బతుకుల కోసం పోరాటం చేయొద్దా? మాకు రావాల్సినటువంటి వాటల కోసం మేము పోరాటం చేయొద్దా? మా హక్కుల కోసం మేము సాధన కోసము మేము ఈ పోరాటాలు, ఈ ధర్నాలు చేసేది లేదా? ఎందుకు మమ్మల్ని ఈ రకమైనటువంటి వివక్షతో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది గవర్నమెంటు? అందుకని మేము ఈ జేఏసీ తరఫున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అన్ని జిల్లాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేశాం. ఈ బహిరంగ సభల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవేర్నెస్ తీసుకొచ్చి బహుజన రాజ్యము సాధించే దిశగా అన్ని రంగాలలో సమాన వాటా, సమాన హక్కులు, 42% రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసిండ్రు. 52% ఉన్న బీసీలకు 42% ఇవ్వడము అది వాళ్ళ వల్ల కాలేదు. అందుకని ఈ నిరాహార దీక్షలతో, ఈ బహిరంగ సభలతో రేపు జరగబోయే మహబూబ్ నగర్ ఈ తెలంగాణ గడ్డలో మేము ఈ బహిరంగ సభని ఏర్పాటు చేసి ఈ తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ గవర్నమెంట్కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. 5 నామినేటెడ్ పోస్టులు బీసీల అగ్రకులాలకే ఇచ్చుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి 2,80,000 పైచిలకు ఉన్న బీసీ జనాభాలో రావాల్సినటువంటి క్యాబినెట్ హోదాలో 5 మంది అగ్రకులాలకే క్యాబినెట్ హోదా కలిగిపించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవన్నీ తెలుసుకున్న మేము రేపు ఈ బహిరంగ సభలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సభను ఏర్పాటు చేసుకొని
మేము ఈ జేఏసీని ఇంకా ముమ్మెంతున ముందుకు తీసుకుపోయి ప్రజల పట్ల, ప్రజల హక్కుల పట్ల మేము అనుక్షణము రోజు రోజు పోరాడుతూ ఇది నిరంతరం ప్రక్రియగా ముందుకు తీసుకుపోతామని. రేపు 14వ తారీఖు జూన్ నెలలో స్థానిక బాయ్స్ కాలేజ్ గ్రౌండ్స్లో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి బీసీ జేఏసీ సంస్థ ఆధ్వర్యంలో రాజ్యాధికారం సామాజిక చైతన్యం అనే అంశం పైన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీనికి గాను మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న బీసీ వాదులందరూ, సామాన్య ప్రజలు, కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు తప్పకుండా హాజరయ్యి మన గళాన్ని, మనకున్న పోరాట పటిమను, మనకున్న శక్తిని బహిరంగ సభ ద్వారా రాజ్యాధికారంలో ఉన్న అగ్రవర్ణాలకు మనం చూపించగలిగితే రాబోయే ఎలక్షన్లలో కానీ, రాబోయే తరానికి కానీ మనం మంచి మెసేజ్ ఇచ్చిన అవకాశం ఉంటుంది మనకు. ఇదే విషయమై డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభలో చాలామంది భక్తులు హైదరాబాద్ నుంచి రావడం జరుగుతున్నది. ఇక్కడున్న కుల సంఘాల నాయకులను హాజరవుతున్నారు. వీరందరి ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభలో పూలే, అంబేద్కర్ వీళ్ళు మన సమాజానికి ఇచ్చిన చైతన్యాన్ని కొనసాగిస్తూనే వారి అడుగుజాలంలో నడిచే విధంగా మనం చేస్తున్న ఈ పోరాటానికి మీడియా మిత్రులతో సహా, ప్రధాన వార్తాపత్రికలతో సహా అందరికీ కూడా ఆహ్వానం ఉన్నది. మీరందరూ మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, సమాజంలో బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మనం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. బీసీల మహబూబ్నగర్లో చూస్తున్నారు మీరు, ఒక బీసీ మేయర్ ఉంటే ఎన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అవుతున్నారు, వాళ్ళకి ఎక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు అనే విషయమే మనకు తెలియడం లేదు. మొదటి పౌరురాలు ఈ ఊర్లో ఉంది. అత్యధిక సామాజిక వర్గం ఉన్న కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నది. కానీ నామకే వాస్తేనే వాళ్ళు ఉన్నారు. అగ్రవర్ణాల పెత్తనమే నడుస్తుంది. ఎక్కడ 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 కూడా మన బీసీలను రాజ్యాధికారంలో బొమ్మల్లాగానే చూపిస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా సమాజంలో పార్టిసిపేట్ చేస్తలేరు.